అందరికీ నమస్కారం అండి. ఒకే పీఠం పైన శివుడు, పార్వతి, కుమారస్వామి కొలువై ఉన్న శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన దేశంలో ఎన్నో అపురూపమైన దేవాలయాలు, ఎన్నో అద్భుతమైన కథనాలు మనం తెలుసుకున్న కొద్దీ ఆశ్చర్యపరిచి, తరచి తరచి చూసిన కొద్దీ అద్భుతాలు కలిగించే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే మన దురదృష్టం ఏంటంటే మన అశ్రద్ధ వల్ల ఈ దేవాలయాలన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. పురాతనమైన ఆలయాలు, అద్భుత శిల్ప సంపదతో, అనేక విశేషాలతో అలరారే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి అపురూపమైన దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయము పశ్చిమ గోదావరి జిల్లా యనమద్దూరు గ్రామంలో ఉన్నది. శక్తీశ్వర స్వామి దేవాలయము పశ్చిమ గోదావరి జిల్లా యనమద్దూరు గ్రామంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయము చాలా ప్రత్యేకత కలిగి ఉంది. 100 ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయాన్ని గురించి ఎవరికీ తెలియదు. త్రేతాయుగం నాటి ఈ ఆలయము తవ్వకాలలో బయటపడింది. ప్రపంచానికి శివశక్తుల సమానత్వాన్ని నిరూపించటానికా అన్నట్లుగా ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమారస్వామి విగ్రహాలు తవ్వకాలలో బయటపడ్డాయి. పార్వతీదేవి శక్తి, ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లుగా ఉన్న రూపం ఇక్కడ అమ్మవారిది. పార్వతీదేవి యొక్క ఈ భంగిమను మనం ఇంకెక్కడా కూడా చూడలేము. శివుడు కూడా ఒక ప్రత్యేకమైన భంగిమలో ఈ దేవాలయంలో మనకు కనపడతాడు. సాధారణంగా లింగ రూపంలో దర్శనమిచ్చే స్వామి ఈ ఆలయంలో సాకార రూపంలో కనిపిస్తాడు. సాకార రూపంలో కూడా ఒక ప్రత్యేకమైన వైవిధ్యాన్ని చూపిస్తాడు. శీర్షాసనంలో తపోభంగిమలో శివుడు ఇక్కడ మనకు కనపడతాడు. శివుడు ఏంటి, శీర్షాసనం ఏంటి అనే అనుమానం అందరికీ కలుగుతుంది. అందువల్లనే ఈ ప్రత్యేకత వలన ఈ ఆలయానికి భక్తులు విపరీతంగా వెళ్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివుని జటాజుటము భూమికి తగులుతూ ఉంటుంది. ఆ తరువాత ముఖము, కంఠము, ఉదరము, పాదాలు అన్నీ కూడా నేలను తగులుతూ ఉంటాయి. అత్యద్భుతమైన ఈ భంగిమ చూడడానికి అనేక మంది ఈ ఆలయానికి వెళ్తూ ఉంటారు. ఈ పార్వతీ పరమేశ్వరులు అంత అర్జెంటుగా ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఇక్కడ వెలయటానికి కారణము ఒక కథ ఉంది. యమధర్మరాజు గురించి వినని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అయితే యమధర్మరాజు పేరు వినగానే అందరికీ చాలా భయమేస్తుంది. కానీ యమధర్మరాజుకి కూడా ఒకసారి తను చేసే పని మీద చాలా విసుగొచ్చిందట. ప్రజలందరూ ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు కదా. అందుకే దాని మార్గాంతరం కోసం శివుడి కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తనని ఇక్కడ ప్రతిష్ఠిస్తాడని, తమను దర్శించిన వారికి దీర్ఘరోగాలు ఉంటే సత్వరం నయమైపోతాయని, యముడంటే ప్రాణాలు తీసేవాడే కాదు, దీర్ఘకాల రోగాలను కూడా నయం చేయగలవాడు అని ప్రజల చేత కొనియాడబడతాడు అని వరమిచ్చాడట. ఈ ప్రాంతాన్ని అంతకుముందు యమునాపురం అని పిలిచేవారు. అక్కడ శంబరుడనే రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు అంటే అకృత్యాలు, మునులను హింసించటము మొదలైనవన్నీ మామూలే. ఆ ప్రాంతంలో ఉన్న మునులు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాణ్ణి చంపేయమని మొరపెట్టుకుంటారు. కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నం చేసినా ఆ రాక్షసుడిని చంపలేకపోడిపోతాడు. అప్పుడు శివుని కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో ఉండడంతో ప్రత్యక్షం కాలేదు. పార్వతీదేవి యముని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై తనలో ఉన్న శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేస్తాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఎంతో ఉప్పొంగిపోయి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులెవరూ సంతరించకుండా ఉండేందుకు పార్వతీ పరమేశ్వర్లను పుత్ర సమేతంగా ఇక్కడ వెలేయమని కోరతాడు. యముని కోరిక మేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన 3 నెలల పసిబిడ్డతో యోగానిష్టలో ఉన్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది. దీనికి ఆధారంగా ఈ జిల్లాలో నరసాపురం తాలూకాలోని శంబరివి అనే ద్వీపాన్ని చెప్తారు. ఈ శంబరుడు శ్రీరామచంద్రుడు పరిపాలించిన త్రేతాయుగం నాటివాడు. అందుకే ఈ ఆలయము త్రేతాయుగం నాటిదిగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు ఉంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికి ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువు చుట్టూ ప్రాకారం కట్టాలని చెరువుని ఎండబెట్టారు.
ఆ సమయంలో స్వామివారి నైవేద్యం కోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం ఉడకలేదు. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట తవ్వగా నీరు వచ్చింది. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే ఉడికిందట. అప్పటినుంచి స్వామివారి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తి కుండంలో నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగా నదిలో ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తుందని స్థానికులు చెప్తూ ఉంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైంది. దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రానికి కుమారస్వామి పాలకుడు, అంటే సర్పము. ఈ ఆలయానికి చెరువుకి కాపలాగా 2 నాగపాములు ఉండేవి. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగపాములు చెరువులో వలయాకారంగా 3 సార్లు తిరిగి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి చెరువులోకి వెళ్ళిపోయేవి. ఇప్పుడు కూడా 2 నాగుపాములు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి స్వామివారి విగ్రహాన్ని చుట్టుకొని కూడా ఉంటాయి. అయితే ఇవి ఎవరిని కూడా ఏ హాని చేయలేదు. ఆలయానికి తూర్పు ద్వారానికి పక్కగా నందీశ్వరుని విగ్రహము, ఒక మూతి, కాలు విరిగి ఉంటాయి. ఒకసారి ఇక్కడ తురుష్కులు ఆలయం మీద దాడి చేసినప్పుడు కరువాలం యొక్క పదును చూసుకోవటానికి అక్కడున్న నందిమూతిని, కాలిని నరుకుతారు. అప్పుడు అందులో నుంచి రత్నాలు బయటపడ్డాయట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలుంటే విగ్రహంలో ఇంకెన్ని ఉన్నాయో అని ఆలయంలోకి వెళ్ళబోతారు. అప్పుడు ఆలయం కప్పుకూలి వారు మరణించడం జరిగింది. ఆ శిథిలాలన్నీ ఇప్పుడు ఆలయం వెనక వైపు ఉన్నాయి. పంచారామాల కన్నా అతి పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయాన్ని గురించి, శక్తీశ్వరుని గురించి మహాకవి కాళిదాసు తన కుమార సంభవంలో స్తుతించాడట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు చేసినట్లు, మహాకాళి కాళిదాసు చాలాసార్లు ఇక్కడికి వచ్చి పూజించినట్లు కూడా ఈ గ్రంథంలో చెప్పబడింది. శ్రీనాథ మహాకవి వ్రాసిన కాశీఖండంలో కూడా ఈ ఆలయాన్ని గురించి చెప్పబడి ఉంది. శంబరుని వధ తర్వాత యమునికి పార్వతీదేవి ఇచ్చిన వరప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసిన వారికి ఎలాంటి అపమృత్యు భయము ఉండదు. దీర్ఘకాలము పీడిస్తున్న రోగాలున్నవారు ఈ కుండంలోని నీరు మంచినీటితో కలిసి సేవించినట్లయితే రోగాలన్నీ నయమైపోతాయి. చూడటానికి చాలా చిన్నదిగా ఉన్న ఈ ఆలయాన్ని అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా దర్శించాలి. చూడటానికి చాలా చిన్నదిగా ఉన్న ఇన్ని విశేషాలున్న ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా అవకాశం దొరికినప్పుడు దర్శించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.